శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 85వ భాగానికి స్వాగతం సుస్వాగతం. గజేంద్రుడు స్తోత్రం చేస్తున్నాడు. అది తన పూర్వజన్మలలో చేసిన స్తోత్రం గుర్తుకు వచ్చిన తరువాత ఆ భగవంతుని కృపా విశేషముల చేత నిర్విశేష నిర్వికల్పనకు నిరాకార నిర్గుణనకు ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తున్నాడు. ఇది నిర్గుణ బ్రహ్మోపాసన. ఈ చేస్తూ తాను ఎన్నో విధాలుగా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. కొన్ని మనం కిందటి భాగంలో చెప్పుకున్నాం, ఇప్పుడు మరికొన్ని చెప్పుకుందాం. ఉతనామాచ్యుల వారి భాగవతంలోంచి మనం చెప్పుకుంటున్నాం. సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛిన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబు అడచువానికి సమస్తాంతరాత్మునకు సమస్తాంతరాత్ముడై వెలుగువానికి అచ్ఛిన్నునకు భగవంతునకు తనూజ పశునివేశ దారసక్తులైన వారికి అందగరాని వానికి ఆచరింతు వందనముల్. దీని భావం ఏమిటంటే, పరమాత్ముడు అన్ని వేదాలకు ఆగమాలకు సముద్రం లాంటివాడు. పరమాత్మునికి తెలియనిదేముండదు, అంతా పరమాత్మయే. వేదస్వరూపుడు, మోక్షస్వరూపుడు, ఉత్తమ గుణాలకు ఆలవాలం. సృష్టి లయాలలో రెండింటిలో ప్రవర్తించేవాడు ఆయనే. గుణాల విధ్వంసం చేత సృష్టించి కార్యాలలోని నిరాసక్తత చేత లయింపచేసే తత్వం ఉన్నవాడు. దిక్కులేని నాలాంటి జంతువుల పాపాలను పోగొట్టే వాడు ఆయనే. అందరిలోనూ అంతరాత్మగా వెలిగేవాడు కూడా ఆయనే. అవ్యయుడు, పూజింపదగ్గ భగవద్రూపుడు కూడా ఆయనే. భార్యాపుత్ర పశు ఆలయాల మీద ఆసక్తితో మునిగిన వారికి ఎప్పుడూ ఆయన లభించడు. అలాంటి ఆ మహానుభావునికి నమస్కారాలు. అంటే ఇక్కడ ఒక విధమైనటువంటి వైరాగ్యం సంతరించుకుంటే కానీ, వైరాగ్యం వస్తే కానీ ఈ నిర్గుణోపాసనలో అభివృద్ధి రాదు. అందులో ప్రవేశం ఉండవచ్చు కానీ సంపూర్ణత రాదు. వరధర్మ కామార్థవర్జిత కాములై విభుదులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరి కాంక్షించు వారికి అవ్యయ దేహమిచ్చునెవ్వాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధి మగ్నాంతరంగులు ఏకాంతులు ఎవ్వని ఏమియున్ కోరక భద్రచరితంబు పాడుచుందురు. ఆ మహేశు ఆద్యుడు అవ్యక్తుడు అధ్యాత్మ యోగగమ్యుడు పూర్ణుడు ఉన్నతాత్ముడు బ్రహ్మమైన వాని పరుని అతీంద్రియుని ఈసు స్థూలు
సూక్ష్మునినే భజింతున్. ఎవ్వనిని సేవించడం ద్వారా ధర్మార్థ కామాలను విసర్జించి పండితులు తాము కోరిన వరాలను పొందుతారో, ఎవరు తనను సమీపించిన అంకిత భక్తులకు నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తారో, బంధ విముక్తులు నిరంతరం పూనుకొని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద సముద్రంలో మునిగి ఉండే అంతరంగ భక్తులు ఏమీ ఆశించకుండా ఎవని దివ్య భవ్య చరిత్రను ప్రేమతో గానం చేస్తారో ఆ మహాదేవుడే అన్నింటికీ ఆద్యుడు. కంటికి కానిరానివాడై అన్నిటికీ ప్రభువతడే. అధ్యాత్మయోగం చేత మాత్రమే అతన్ని పొందగలం. అతడు పరిపూర్ణుడు, మహోన్నతాత్ముడు, పరబ్రహ్మస్వరూపుడు. అతడే సర్వశ్రేష్ఠుడు, ఇంద్రియాతీతుడు, బ్రహ్మాండ నాయకుడు కూడా అతడే. స్థూల సూక్ష్మ రూపాలతో వెలిగే ఏకైక తత్వం ఆయనే. అతనిని నేను సేవిస్తాను అంటున్నాడు గజేంద్రుడు. ఇంకా చెప్తున్నాడు, స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక, తిర్యగమరాది నరాది మూర్తియునుగాక, కర్మగుణభేద సదసత్ప్రకాశికాక, వెనుక అన్నియు తానగు విభుని తలంతున్. ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ పరమాత్మ స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, పురుషుడు కాదు, నరుడు కాదు, సురుడు కాదు, జంతువు కాదు. ఈ రూపాలకన్నిటికీ అతీతుడు. గుణ కర్మ భావాలకు అతీతంగా ఉంటాడు. సత్వరజస్తమో గుణాలకి అతీతుడుగా ఉంటాడు. ఉన్నది లేనిది అయిన రెండింటిని బయటికి తెలియకుండా ఉంచి తరువాత అన్నీ అయి ప్రకాశించే అట్టి పరంధామును నేను ధ్యానిస్తాను అంటున్నాడు. అంటున్నా కొంత సంశయం కలిగింది గజేంద్రుడికి. ఎవరికైనా ఏ పనిలోనైనా కొంతవరకు నైపుణ్యంతో, శక్తితో, అంకిత భావంతో చేస్తారు. తర్వాత ఆ ఫలితాలు వెంటనే రాలేదనుకోండి, సంశయం కలుగుతుంది. మనం చేస్తున్నది వాస్తవమా కాదా, సరైన మార్గంలో ఉన్నామా అనుకుంటాం భౌతికమైనటువంటి వస్తువులు. ఇప్పుడు పారమార్థికమైన చింతనలో కూడా ఎంతో కష్టపడి మొసలి పక్కన నుంచి బాధిస్తుంటే శరీరం చాలా జీర్ణమైపోతే ఆ సమయంలో ఈ స్తవాన్ని చేస్తున్నాను, అయినా ఇంకా నన్ను ఎవరూ రక్షించలేదు. ఎవరి గురించి స్తవం చేస్తున్నాడో ఆయన ఏం చెప్పట్లేదు. ఆ పరమాత్మ, ఆ పరంధాముడు, ఆ పరబ్రహ్మం ఇలా చెప్తున్నాడు. అది బ్రహ్మ కాదు, ఈశ్వరుడు కాదు, ఇంద్రుడు కాదు, అలా పేరు పెట్టి పూజించట్లేదు. ఆ స్తవం చేస్తుంటే ఆయనకి కొంత సంశయం రావడం సహజం. అది మహాత్ములైన వారు వెంటనే ఆ సంశయం నుంచి బయటపడతారు. అదే ఇక్కడ కూడా జరుగుతోంది. అప్పుడు బ్రహ్మాండమైన ఒక తెలుగు పద్యంలో పోతన గారు ఆ భద్రగజం యొక్క సంశయాన్ని గురించి చెప్తున్నాడు. కలడందురు దీనులయడ, కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందు అన్ని దిశలను కలడు కలడెనుడు వాడు, కలడో లేడో. కలడందురు దీనులయడన్, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురు అన్ని దిశలను కలడు కలడనెడు వాడు, కలడు కలండనెడు వాడు, కలడో లేడో. దీనులను కాపాడడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అంటారే, ఉత్తమయోగుల సమీపంలో నిరంతరం ఉంటాడని అంటారే, అన్ని దిశలలోనూ ఉన్నాడంటారే. అలా ఉన్నవాడు, అలా ఉన్నాడు అని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేదో అనే సందేహం నాకు కలుగుతోంది అంటున్నాడు. ఇది సహజమైన స్థితి అంటూ ఇంకా అంటున్నాడు. కలుగడే నాపాలి, కలుగడే నాపాలి, కలిమి సందేహింప, కలిమి లేములు లేక కలుగువాడు, నాకు అడ్డపడరాడే, నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు,
చూడడే నా పాటు చూపులం చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరంగుల మొర ఎరుంగుచు తన్ను మురుగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపరాడే తలపడే వేగరాడే వినడే చూడడే తలపడే వేగరాడే. అది ఆ గజేంద్రుని ఆవేదనను సంపూర్ణంగా వర్ణిస్తున్నారు పోతన గారు. అందుకే 4 క్రియాపదాలు పెట్టారు పద్యం చివరిని. వినడే అంటే నా మొరను వినడా, చూడడే తలపడే ఆలోచించడే, వేగరాడే వెంటనే రాడేంటి అనే బాధలో ఉన్నాడు. కలిమి లేమి చూడకుండా వీడు గొప్పవాడు వీడు పేదవాడని చూడ్డు భగవంతుడు అనుగ్రహించేటప్పుడు వాడి భక్తిని మెచ్చుకుంటూ అనుగ్రహిస్తాడు. అలాంటి వాడు ఇక్కడ సాక్షాత్కరించట్లేదే. దుష్టుల చేత సాధువులు బాధింపబడినప్పుడు వారికి తప్పక అడ్డుపడతాడే, నాకు రక్షణగా రాకుంటాడా? నేత్రాలతో మాత్రమే కాక అంతర్జగత్తులో ఆయననే దర్శించే వారిని కాపాడే ఆ ప్రభు నా కష్టాన్ని చూడకుండా ఉంటాడా? దీనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయే ఆ దయాళువు నా మొరను సులువుగా వినకుండా ఉంటాడా? అన్ని రూపాలు అతనివే, ఆయనకు ఆది మధ్యాంతాలు లేవు, అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే దిక్కు. నా మొరను వినడా, నా స్థితిని చూడడా, నన్ను రక్షింపతలపడా, నన్ను కాపాడడానికి వేగంగా రాడా అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి ఆ సందేహం పోయి పోతన గారి వ్యాఖ్యానంలో తప్పక వస్తాడన్న భావన పెరుగుతోంది. భగవంతుడు తప్పకుండా వచ్చి నన్ను రక్షిస్తాడు అనే భావన ఆయనకి కలిగి విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమపురుషుణ్ణినే భజింతున్. ఈ లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ అంతరాత్ముడై లోకం చేత తెలియదగినవాడు, లోకమే తాను అయి కూడా లోకాతీతుడుగా ఉండేవాడు, శాశ్వతుడు, పుట్టుక లేకుండా అన్నింటినీ పుట్టించేవాడు, ఆ జగదీశ్వరుడు, ఆ పురుషోత్తముడు అయిన అంటే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అని అనుకుంటున్నాం, పరమాత్మను నేను ఆరాధిస్తున్నాను అంటూ మహిమాన్వితమైనటువంటి ప్రార్థన చేశాడు. ఇప్పుడు సంపూర్ణ శరణాగతి చేస్తున్నాడు. సంపూర్ణ శరణాగతి చేయకపోతే భగవంతుడు వచ్చి రక్షించడు. ద్రౌపదీదేవి యొక్క విషయంలో కూడా అదే జరిగింది. మొదట తనను తాను రక్షించుకోవడానికి దుశ్శాసనుడు వలువలు ఈడుస్తుంటే ఎంతో కష్టపడి ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇంకా తన ప్రయత్నము ఫలించటనేదని తెలిసాక 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. ఓ కృష్ణ అని పిలిచింది. వెంటనే వచ్చి వలువలు ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సంపూర్ణ శరణాగతి చేస్తున్నాడు. ఇంక నా చేతిలో ఏం లేదు, నీవు తప్ప నాకేమీ దిక్కు లేదని. ఆ గజేంద్రుడు చేసే సంపూర్ణమైనటువంటి శరణాగతిని పోతనామాచ్యుల వారు పరమాద్భుతమైన పద్యంలో ఇస్తున్నారు. లోకింతయు లేదు ధైర్యం విలోలంబయ్యన్ ప్రాణంబులున్ ఠావులు తప్పెను మూర్ఛవచ్చే తనువుండస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది శరణాగతికి ఉత్కృష్టమైనటువంటి ప్రార్థన. ఈ తర్వాత శరణాగతి అయ్యాక ఇంక చేసేదేమి ఉండదు.
ఆ మహానుభావుడు తప్పక వస్తాడు. భక్తుణ్ణి రక్షించడంలో ఆయన ఆర్తత్రాణపరాయణుడు, శరణాగత వత్సలుడు. భగవంతుడా అంటున్నాడు ఈ భద్రగజం, ఇక నా దేహంలో ఏమి శక్తి లేదయ్యా. ధైర్యం సన్నగిలిపోయింది, పంచప్రాణాలు సడలిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది, శరీరం అలసిపోయింది, బాగా అలసిపోయాను. నీవు తప్ప మరో దిక్కు నాకు లేదు. ఈ దీనును క్షమించి ఆదుకో ఓ దేవాదిదేవా. రావయ్యా, కోరిన వరాలిచ్చే దొర, రక్షించవయ్యా పుణ్యాత్ముడా, నన్ను కాపాడవయ్యా అని శరణాగతితోటి భద్రగజం ఆ గజేంద్రుడు ప్రార్థించాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందామా మరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.